అందరికీ నమస్తే. నేను మీ సుమని. ఈరోజు మన లైఫ్ స్టైల్‌లో మటన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని బ్రౌన్ కలర్‌లోకి వచ్చేట్టుగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చాక వీటన్నిటిని వేరొక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇలా మొత్తం అన్ని ప్లేట్‌లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో ఒక 250 గ్రాముల మటన్ని తీసుకొని ఇందులో పసుపు, ఉప్పు వేసి శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న దాంట్లో మనం కొన్ని మసాలాలు యాడ్ చేసుకోవాలి. ఒక బిర్యానీ ఆకు, ఒక దాల్చిన చెక్క, ఒక 3 లవంగాలు, ఒక 2 యాలకులు, ఒక జాజిపత్రి మరాఠీ మొగ్గని వేసుకోవాలి. ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు, ఒక అర టేబుల్ స్పూన్ గరం మసాలా, మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, అలాగే ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ 1 కప్పు వరకు వేసుకోవాలి. ఒక నిమ్మకాయలో సగం వరకు ఒక నిమ్మ చెక్కను తీసుకొని ఇలా నిమ్మరసాన్ని పిండుకోవాలి. ఇలా పిండుకున్నాక వీటన్నిటిని మసాలా అంతా పట్టే వరకు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనకి బిర్యానీ అనేది కొంచెం కలర్ఫుల్గా కావాలంటే దీంట్లోకి కొద్దిగా పసుపుని వేసి బాగా ఒకసారి మ్యాగ్నేట్ చేసుకోవాలి దీన్నంతా. ఇలా బాగా మ్యాగ్నేట్ చేసుకున్న తర్వాత దీన్ని మనం 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఈ మ్యాగ్నేట్ చేసుకున్న దాన్ని ఇప్పుడు వేరొక గిన్నెలోకి 1 కప్పు బాస్మతి రైస్ని వేసుకొని ఇలా కొన్ని నీళ్ళని వేసుకొని వీటిని 1 లేక 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడిగిన తర్వాత నీళ్ళన్నీ వంపేసేసి మరికొన్ని నీళ్ళని వేసుకొని వీటిని కూడా 1 గంట నానపెట్టుకోవాలి. 1 గంట తర్వాత మనకి ఇలా నానిన వాటిలో నీళ్ళన్నీ తీసేసి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో సగం వరకు నీళ్ళని తీసుకొని దీంట్లోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు, పుదీనా, కొత్తిమీర, ఒక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, 1 లవంగం, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఈ నీళ్ళని ఈలోపు బాగా మసలనివ్వాలి. ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసుకున్న ఈ మటన్ని ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయటకు తీసేసి మనం ఎందులో అయితే వండుతున్నామో, నేనైతే మట్టి పాత్రలో వండుతున్నాను కాబట్టి ఇలా పాత్ర అంతా ఆయిల్ అప్లై చేసుకున్నాను. ఇలా ఆయిల్ అప్లై చేసుకున్నాక మనం మ్యాగ్నేట్ చేసిన ఈ మటన్ని ఈ పాట్లో అడుగున వేసుకోవాలి. ఇలా మొత్తం అంతా వేసుకున్నాక దీన్ని బాగా ఏళ్ళతో ప్రెస్ చేస్తూ బాగా పాట్కి అడుగు వరకు చేరే వరకు ఇలా అంతా సర్దుకొని పెట్టుకోవాలి. ఈలోపు నీళ్ళు అనేవి మనకి బాగా మసలాయి ఈ రైస్ని ఇందులో వేసుకొని వీటన్నిటిని ఒక 70% ఉడికించుకోవాలి. ఇలా రైస్ మనకి 70% ఉడికిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక జాలిగంటిలోకి ఈ రైస్ని వేసుకోవాలి. ఇలా నీళ్ళన్నీ వంపేసిన తర్వాత ఇలా మనం ఒక పాట్లోకి ఈ రైస్ని పైన లేయర్ లాగా వేసుకోవాలి. ఇలా రైస్ని లేయర్ లాగా వేసుకొని గరిటెతో మధ్యలో అంతా కవర్ అయ్యేటట్టు పాట్కి ఇలా గరిటెతో అప్లై చేస్తూ ఉండాలి. ఇలా రైస్ అంతా వేసుకున్నాక మనం ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్, పుదీనా, అలాగే కొద్దిగా కొత్తిమీరని వేసుకొని ఇక మూత పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకొని దీన్ని ఒక 20 నిమిషాలు ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో, ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి పైన బరువు పెట్టి. ఇక 20 నిమిషాల తర్వాత మనకి బిర్యానీ అనేది బాగా కుక్ అయింది. ఇక స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 10 నిమిషాలు కదిలీకుండా 10 నిమిషాల తర్వాత ఇట్లా సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. బిర్యానీ అయితే చాలా టేస్ట్గా, మటన్ కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.